అమెరికా విధిస్తున్న ఆంక్షలను ధిక్కరిస్తూ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగించాలని చైనా తన రిఫైనరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 25% సుంకాల హెచ్చరికలను చైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న చమురును పెట్రోల్, డీజిల్గా మార్చి విక్రయిస్తున్న చైనా రష్యా విషయంలో అనుసరించిన వ్యూహాన్ని ఇరాన్ పట్ల కూడా అమలు చేస్తోంది. ఒకవేళ అమెరికా ఆంక్షల వల్ల నష్టాలు ఎదురైతే ఆ భారాన్ని తామే భరిస్తామని రిఫైనరీలకు చైనా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ వాణిజ్య వివాదాల వెనుక తైవాన్ ప్రధాన అంశంగా ఉంది. తైవాన్కు అమెరికా బహిరంగంగా మద్దతు ఇస్తుండగా అది తమలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనే చమురు దిగుమతులపై ఆంక్షలను అమెరికాకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ విధించింది. అయితే తన దౌత్యపరమైన లక్ష్యాలను సాధించుకునే క్రమంలో ఆర్థికపరమైన ఒత్తిళ్లను అధిగమించేందుకు చైనా సిద్ధమైంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న క్రమంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఐక్యరాజ్య సమితి అనుమతి లేకుండా అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఈసారి తాము సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. హూట్ అని పిలువబడే ఈ క్షిపణి నీటి అడుగున కూడా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉండడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో దీని వినియోగం జరిగితే అది అమెరికా నావికా దళాలకు పెద్ద ముప్పుగా మారనుంది. హూట్ క్షిపణి వేగం తక్కువగా ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడంలో ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతోంది. అమెరికా ఆంక్షలు, ఇరాన్ యొక్క రక్షణ సామర్థ్యాల మధ్య జరుగుతోన్న ఈ రసవత్తర పోరు అంతర్జాతీయ మార్కెట్లోని చమురు ధరలపై, ప్రపంచ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయుధ సాంకేతికతలో వస్తోన్న ఈ మార్పులు భవిష్యత్తులో అమెరికా నాటో కూటమికి ప్రత్యర్థి దేశాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.